బోర్గం గురుకుల స్కూల్ ఘటనపై ఎన్నో అనుమానాలు. కామారెడ్డి జిల్లాలో ఈ ఘటన సంచలనం రేపుతోంది. ఆటోలో నుంచి స్కూల్ విద్యార్థులు కింద పడడం ఈ ఘటనకు మరింత ఆజం పోస్తుంది. ఆటో నుంచి అమ్మాయిలు ఎందుకు దూకారన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. ఆటో నుంచి దూకడంతో విద్యార్థిని సంగీత మృతి చెందింది. స్కూల్ దగ్గర ఆపకుండా ఆటో డ్రైవర్ వెళ్ళిపోయాడు. డ్రైవర్ ఆటో ఎందుకు ఆపలేదనే అనుమానాలు వస్తున్నాయి. పిల్లలు దూకేస్తున్నా డ్రైవర్ ఏం చేస్తున్నాడనే ప్రశ్నలు తలెత్తున్నాయి. కావాలని ఆటోని ఆపకుండా వెళ్ళిపోయాడా, లేదంటే ఆటోలో ఇంకా ఏమైనా జరిగిందనే సందేహాలు అయితే వస్తున్నాయి. మరోవైపు గురుకుల బాలిక మరణంపై బిగ్ టీవీ కథనాలకు స్పందన వచ్చింది. బోర్గం గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సునీత అరెస్ట్ అయ్యారు. పోలీసుల అదుపులో ఆటో డ్రైవర్ కాశీనాథ్ ఉన్నాడు. ప్రిన్సిపల్ నిర్లక్ష్యంతో బాలిక మృతి చెందింది. ఇంట్లో వేడుకల కోసం పిల్లలతో కుర్చీలు మోయించారు ప్రిన్సిపల్. ఫర్నిచర్ దింపాక ఆటోలో విద్యార్థులను తిరిగి పంపారు. ఆటో నుంచి 4 విద్యార్థులు కింద పడిపోయారు. అయితే సంగీత తలకు గాయం కావడంతో మృతి చెందారు. ఈ ఘటన కలకలం రేపింది. ఆటో నుంచి దూకడంతో విద్యార్థిని సంగీత మృతి చెందిన ఘటనతో ఒక్కసారిగా స్థానికంగా కలకలం రేపిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఆ 4 పిల్లలతో స్కూల్ ప్రిన్సిపల్ తన పని చేయించుకొని తిరిగి ఇంటికి పంపుతున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. దీనిపై అనేక అనుమానాలు వస్తున్నాయి. అసలు ఆటో నుంచి అమ్మాయిలు ఎందుకు దూకారనే ప్రశ్నలు తలెత్తున్నాయి. స్కూల్ దగ్గర ఆపకుండా ఆటో డ్రైవర్ ఎందుకు వెళ్ళిపోయాడు, అసలు ఆటో డ్రైవర్ ఎందుకు ఆపలేదు, పిల్లలు దూకేస్తున్నా ఆ డ్రైవర్ ఏం చేస్తున్నాడనే ప్రశ్నలు అయితే తలెత్తున్నాయి. కావాలనే ఆటోను ఆపకుండా వెళ్ళిపోయాడనే డౌట్స్ కూడా ఉన్నాయి. సో మొత్తం మీద ప్రస్తుతానికైతే బోర్గం గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సునీత అరెస్ట్ అయ్యారు. ఆటో డ్రైవర్ కూడా పోలీసుల అదుపులో ఉన్నాడు. ప్రిన్సిపల్ నిర్లక్ష్యంతోనే ఆ బాలిక చెంది ఇంట్లో వేడుకల కోసం పిల్లలతో ప్రిన్సిపల్ కుర్చీలు మోయించి పని ముగిశాక తిరిగి ఆటోలో విద్యార్థులను పంపించి చేతులు దులుపుకుంది. కానీ విద్యార్థుల సేఫ్టీకి సంబంధించి ఎక్కడా పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు. దీంతో ప్రస్తుతం ఆ విద్యార్థుల్లో 4 ఒకరు ఆటో దూకుతూ మరణించారు. ఇది చాలా విషాదకర ఘటన. ప్రస్తుతం ఆ విద్యార్థిని కుటుంబంలో ఇది తీరని విషాదాన్ని నింపింది. అదిగో ఆ టీవీ విజువల్స్ మనం చూడొచ్చు. ఎందుకు దూకుతున్నారు అసలు వీళ్ళు ఆటోలోంచి వరుసగా దూకుతున్నారు? ఏం జరిగింది? పాపం మా పిల్లలకి ఆటో నుంచి అంత సడన్గా దూకాల్సిన అగత్యం ఏమొచ్చిందంత పరిస్థితులు ఏం తలెత్తాయి? ఎందుకు అంత భయాందోళనకు గురయ్యారు? అర్థం కాని పరిస్థితి. చూడండి ఎంత దారుణంగా ఉందో. ఇంకొక అమ్మాయి 4 దూకినప్పుడు ఒక అమ్మాయి సడన్గా ఆ దూకి అక్కడి నుంచి చనిపోయింది. ఆ సీసీటీవీ దృశ్యాలు మనం వరుసగా బిగ్ టీవీ కథనాలు ప్రసారం చేసినప్పుడు దీనిపై పోలీసులు కూడా స్పందించారు. ప్రస్తుతం ప్రిన్సిపల్ని అరెస్ట్ చేశారు. రైట్, మా ప్రతినిధి రాజేష్ జాయిన్ అవుతున్నారు. మళ్ళీ రాజేష్, మనము సీసీటీవీ దృశ్యాలు చూస్తున్నాం కదా, అసలు ఆ పిల్లలు ఎందుకు దూకినట్టు రాజేష్? దీనికి సంబంధించి ఇప్పటివరకు ఏమైనా క్లారిటీ వచ్చిందా? అంటే కొన్ని కారణాలు చెప్తాను. దూకడం అంటే వాళ్ళు భయపడైనా దూకాలి, అందులో ఏమైనా జరిగి బెదిరిపోయి అయినా దూకాలి, వాళ్ళపై ఏదైనా అబ్యూజ్ అయినా జరగాలి, లేదా వాళ్ళని ఎవరైనా బెదిరించైనా ఉండాలి. ఇలా చాలా డౌట్లు వస్తున్నాయి. మనం ఇక్కడ నుంచి కూర్చొని చూసే వాళ్ళకే చాలా డౌట్లు వస్తున్నాయి. స్థానికంగా అసలు ఎలాంటి సందేహాలు వ్యక్తం అవుతున్నాయి? దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు రాజేష్? గురుకుల పాఠశాలకు సంబంధించిన ఘటన ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే ఆటో డ్రైవర్ ఉన్నాడో ఆటో డ్రైవర్ పిల్లల్ని స్కూల్ వద్ద దింపడానికి వచ్చారో, లేకపోతే ఏదైతే ఫర్నిచర్ ఉందో ఇప్పటి వరకు ఫర్నిచర్ సంబంధించి ఈ రోజు రిపబ్లిక్ డే సంబంధించి కావచ్చు, అయితే ప్రిన్సిపల్ ఇంట్లో పూజా కార్యక్రమం అవుతుంది. 2 విధాలుగా 2 కోణాలు నిలబడుతున్నాయి. ఈ 2 కోణాల్లో విచారణ అయితే చేస్తున్నారు. అయితే ఇందులో ఆటోలో ఎవరైతే ఆటో డ్రైవర్ ఎవరుతున్నారో కాశీనాథ్ అనే ఆటో డ్రైవర్ ఎవరుతున్నారో ఆటో డ్రైవర్ కి పిల్లలకి చనువు ఉంటుంది కాబట్టి, రోజు వచ్చిపోతాడు కాబట్టి ఆటో చనువు ఉండటం వల్ల పిల్లలు ఎక్కినట్లుగా తెలుస్తుంది. ఈ కోణంలోనే విచారణ చేస్తున్నారు. అయితే కారు ఏదైతే ఆటో ఎక్కిన తర్వాత ఆటోలో వెళ్తున్న సందర్భంలో ఆ ఆటో డ్రైవర్ కి కొద్దిగా చెవుడు ఉందని చెప్పి అక్కడ స్థానికులు చెప్తున్న కోణంలో కూడా విచారణ జరుగుతుంది. ఒకవేళ చెవుడు ఉంటే కనుక పిలవచ్చు, పిలిచినప్పటికీ వాళ్ళు వినబడకపోవడం వల్ల, ఇంకొకటి డీజిల్ ఆటో కాబట్టి ఆటో సౌండ్ ఎక్కువ ఉంటది కాబట్టి వినకపోవడం వల్ల ఈ ఘటన జరిగిందా అనే కోణంలో కూడా విచారిస్తున్నారు. అయితే మొదటగా ఒక అమ్మాయి ఆటో స్పీడ్ గా వెళ్తున్న సందర్భంలో ఆటో నుంచి ఒక అమ్మాయి కింద దూకేసింది. తర్వాత కొద్ది ముందటి వెళ్ళిన తర్వాత ఇంకొక అమ్మాయి దూకింది. అయితే ముందు 2వ అమ్మాయి దూకిన తర్వాత అక్కడ సీసీ రోడ్డు ఉంది కాబట్టి ఆ సీసీ రోడ్డుకి తల బలంగా తగలడం, బాగా గాయం కావడం, అందుకే అమ్మాయి స్పాట్ లో చనిపోయినట్టుగా పోలీసులు తీసుకెళ్లిన తర్వాత పోలీసు విచారణలో వైద్యులు నిర్ధారించినట్లు తెలుస్తుంది. కానీ ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా అనుమానాలు చాలా ఉన్నాయి.
ఎవరైతే ఆటో డ్రైవర్ ప్రస్తుతం పోలీసులు అదుపుకున్నాడు ఆటోని సీజ్ చేశారు. తర్వాత ప్రిన్సిపల్ పై కూడా కేసు నమోదు చేస్తున్నట్టు తెలుస్తుంది. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా స్థానికంగా నిన్న సంఘటన స్థానానికి ఏదైతే మార్చుకు వెళ్లారో ఈ రోజు ఉదయం నుంచి కూడా విచారణ చేశారు. ఇక్కడ సంబంధించిన సబ్ కలెక్టర్ కూడా దీనిపై విచారణ కొనసాగుతుంది. అయితే ఈ కోణంలో పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఈ విచారణలో చాలా విషయాలు బయట వెల్లడించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా విచారణ కొనసాగుతుంది. ఆటో డ్రైవర్ ఏమైనా మధ్యమత్తులు ఉన్నాడా లేదా ఏమైనా వెజ్బీరే చేశాడా అనే ఆలోచనలు కూడా చూస్తున్నారు. అయితే ఎగ్జాక్ట్లీ రాజేష్, ఇప్పుడు ఆ ఆటోలో ఈ పిల్లలతో పాటు ఇంకెవరైనా ఉండుండొచ్చా? మీరు అంటున్న కోణంలో కనుక అది మనం చూస్తే కనుక ఏదైనా అబ్యూజివ్ ఇన్సిడెంట్స్ ఏమైనా జరుగుండొచ్చా పిల్లలకు సంబంధించి? ఎందుకంటే పిల్లలు బెదిరిపోతారు, ఆడపిల్లలు అమ్మాయిలు. ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగితే అక్కడ నుంచి దూకి పారిపోవడానికి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు, ఆ క్రమంలోనే దూకినట్టుగా మనం భావించాల్సి ఉంటుందా? కానీ ఈ కోణంలో కేవలం అక్కడ జరుగుతున్న ప్రచారం మటుకు మనం మాట్లాడుతున్నాం తప్ప సంఘటనలో మాత్రం ఏదైతే ఆ వ్యక్తికి సుమారు 50 నుంచి 60 సంవత్సరాల లోపు ఉంటాడనే వ్యక్తి ఆటో డ్రైవర్ ఉంటాడని తెలుస్తుంది. కానీ ఈ కేసులో కేవలం ఒకటే కోణంలో ఆలోచించాలి. ఏదైతే ఆ డ్రైవర్ కి వినపడదు కాబట్టి ఆయన డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు, ఆ కోణంలోనే జరిగిందనే విషయంలో పోలీసులు అయితే నిర్ధారణకి వస్తున్నారని చెప్పుకోవచ్చు. అందుకుగానే వినపడదు కాబట్టి ఆటో స్పీడ్ వెళ్తుంది. స్కూల్ నుంచి ఆల్రెడీ ఆటో గేట్ బయటకు వెళ్తుంది కాబట్టి ఆ గేట్ బయటకు వెళ్ళడానికి వీళ్ళకి ఛాన్స్ లేదు. ఎందుకంటే స్కూల్లో ఉంటారు కాబట్టి వీళ్ళంతా అక్కడ హాస్టల్లో పిల్లలు కాబట్టి. అయితే ఈ కోణంలోనే ఆటో ఇక స్కూల్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి దాని తర్వాత మేము ఇంకా ఎటు వెళ్ళిపోతామన్న భయంతో ఆటో దూకినట్లు తెలుసు. ఓకే రాజేష్, సరే మరి ఇప్పుడు ఆ పిల్లల స్టేట్మెంట్ ఏంటి? పిల్లలు ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చినారు? దూకిన మిగతా పిల్లలు వాళ్ళు చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు, కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు? పోలీసులు దీన్ని ఎట్లా విశ్లేషిస్తున్నారు? అంటే ఇప్పటి వరకు ఉదయం నుంచి కూడా జరిగిన ఘటనకు సంబంధించి ఇప్పటివరకు బిగ్ టీవీ వరుస కథనాలతో పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఈ కోణంలోనే ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే ఏదైతే ఆటో డ్రైవర్ ఉన్నారో ఆటో డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు, ఆటో సీజ్ చేశారు. అంతేకాకుండా ఆ ప్రిన్సిపల్ నిర్లక్ష్యంపై ఇదంతా జరిగిందనే కోణంలో ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వల్లనే పిల్లలు బయటకు వచ్చారు, ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వల్లనే ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం, ఒకవేళ ప్రిన్సిపల్ ఇంట్లో సత్యనారాయణ స్వామి పూజకి వీళ్ళ పిల్లల్ని పని చేయించుకోవడం, ఇలాంటి కోణంలో విచారిస్తున్నారు. ఈ కోణంలోనే పిల్లలు కూడా పోలీసులకు సమాచారం చేస్తుంది. కేవలం ఒకటే, ఆటో ఆపలేదు కాబట్టి మేము ఆటో దూకాం, అందుకనే మేము ఆటో దూకిన తర్వాత చివరిగా సంగీత అనే అమ్మాయి ఎవరైతున్నారో ఆటో దూకింది. కానీ దూకిన వెంటనే ఆ స్పీడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ స్పీడ్ లో కొద్దిగా అక్కడ వరకు రాసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల ఎవరైతే సంగీత అమ్మాయి ఉందో అమ్మాయికి తలకి విపరీతమైన గాయం కావడం వల్ల చనిపోయినట్టుగా వైద్యులు అయితే నిర్ధారించారు. ఈ కోణంలోనే విచారిస్తున్నారు. ఇంకా విచారణలో చాలా విషయాలు వెల్లడించే అవకాశం ఉంటుంది కాబట్టి విచారణ అయితే కొనసాగుతుంది. తర్వాత వివరాలు చెప్తామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. రాజేష్, ఒక కామన్ డౌట్, సరే ఆటో ఆపలేదు, మూగా డెఫెండమ్ వినపడలేదు అనుకోవచ్చు, బట్ అట్లీస్ట్ ఒక చేయితోనో లేదా భుజం తట్టో ఇలా ఆపండి అంటూ అరుపులు కేకలు అట్లీస్ట్ ఏదైనా అంత ఈజీగా యాజ్ ఆఫ్ సడన్గా ఇక దుంకేద్దాం ఇదే చివరి ప్రత్యామ్నాయం అంటూ ఎవరు ఆలోచించారు? కనీసం భుజం పట్టో చేయి పట్టో ఇలా ఊపడమో టచ్ చేయడమో ఆపమని అడగడమో చేస్తుంటారు కదా. ఇది ఇట్స్ ఏ కామన్ డౌట్, ఎవరికైనా వస్తుంది, చిన్నపిల్లలు అడిగినా చెప్తారు ఇది. సో ఆ క్రమంలో మరి ఇలా ఆపకపోతే దూకారు అనేది మనం దీన్ని ఈ వర్షన్ ఎంతవరకు మనం కరెక్ట్ అని భావించాల్సి వస్తుంది? ఓవరాల్గా అంటే ఇందులో ఏదో మతలబు దాగి ఉందనే విషయం అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. అది ఎవరు ఎప్పుడు ఆ గుట్టు ఎలా విప్పే అవకాశం ఉంది, పోలీసుల విచారణ తీరు, ఆ ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుందంటే ఏం అనుకోవచ్చు మనం? మీరు అన్నట్లు కూడా ఏ కోణం విచారణ అయినా సరే ఖచ్చితంగా దీన్ని బయట పెట్టాల్సిన సందర్భం అయితే పోలీసుల పైన ప్రెషర్ పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ స్కూల్ కి వచ్చిన ఆటో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎవరైతే ప్యాసింజర్లుగా ఉన్న విద్యార్థులను దించేయడం, అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అయితే ఆటో ఎందుకు ఎక్కువసేపు ఆగింది, లేకపోతే ఆటో ఎక్కిన తర్వాత తాను చూసుకోలేడా? ఎందుకంటే సాయంత్రం టైం కాబట్టి సుమారు 7 to 8 మధ్యలో కాబట్టి చూసుకోలేడా అనే కోణం కూడా విచారిస్తున్నారు. అయితే లైట్స్ కూడా తక్కువ ఉన్నాయి. ఈ కోణంలో తను ఒకవేళ మద్యం తాగి ఉన్నాడా లేదా నిజంగానే వినపడదా? ఒకరు వినపడకుంటే వాళ్ళు కనీసం టచ్ చేసి అయినా సరే ఆటో ఆపాలి అంకుల్ అని చెప్పి కూడా అడగచ్చు. కానీ ఈ కోణంలో ప్రతి విషయంలో కూడా చాలా అనుమానాలు ఉన్నాయి కాబట్టి విచారిస్తున్నారు. విచారణలో వివరాలు వెల్లడించే అవకాశం ఉంది కాబట్టి విచారణ కొనసాగుతుంది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీరియస్ అయింది. ఇప్పుడు విద్యాశాఖకు సంబంధించిన అధికారులు కూడా ప్రిన్సిపల్ సునీతపై కూడా సీరియస్ తీసుకున్నారు. తనపై కూడా కేసు నమోదు చేస్తున్నట్టు పోలీసులు ఒక విధంగా వెల్లడించారు. దీనిపై విచారణ కొనసాగుతుంది. ఆ రోజు నైట్ లో ఉన్న సిబ్బంది ఎవరు, ఆ సిబ్బందికి తెలిసి జరిగిందా తెలియకుండా జరిగిందా అనే కోణంలో కూడా విచారిస్తున్నారు. ఇలా చాలా అంశాలు అయితే ఈ ఘటనలో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి కాబట్టి పోలీసులు ఈ కోణంలో విచారిస్తున్నారు.
రాజేష్, ఇంట్రాగేషన్లో ప్రిన్సిపాల్ ఏమైనా నోరు విప్పిందా? ఏం చెప్తోంది ప్రిన్సిపాల్? అంటే ఇప్పటి వరకు విచారణ చేస్తున్నారు. విచారణలో ప్రిన్సిపల్ ని కూడా పిలవడం జరిగింది. విచారణ చేస్తున్నారు, అంటే కేసు అయింది కాబట్టి ఆ కోణంలో విచారిస్తున్నారు. విచారణలో ఇంకా విషయాలు వెల్లడించే అవకాశం ఉంది. ఎందుకంటే నిజంగా ప్రిన్సిపల్ సునీత సత్యనారాయణ స్వామి పూజ చేసిందా, లేకపోతే పూజ చేస్తే స్కూల్ సంబంధించిన సామాగ్రిని ఆటోలో తీసుకెళ్లి మళ్ళీ తర్వాత ఆ చైర్స్ తీసుకెళ్లడం కానీ, తీసుకెళ్లిన తర్వాత మళ్ళా ఆ సామాగ్రిని స్కూల్ కి సంబంధించిన సామాగ్రి కాబట్టి స్కూల్లో మళ్ళీ అప్పగించేసి పిల్లల్ని అక్కడ దింపిన తర్వాత పిల్లలు మళ్ళీ ఆటోలో ఎందుకు ఎక్కారనే కోణంలో కూడా విచారిస్తున్నారు. ఒకవేళ ఆటోలు ఎక్కితే, అంటే రోజు వచ్చే ఆటో డ్రైవర్ కాబట్టి స్కూల్ కి సంబంధించిన సామాగ్రి కావచ్చు, ఇతర బస్సులు కావచ్చు, ప్రతిసారి వస్తాడు కాబట్టి ఆ చనువుతో ఆటో ఎక్కారనేది కూడా చూడొచ్చు. కానీ ఎందుకు స్పీడ్ గా వెళ్ళిపోయాడు, ఒకవేళ ఆపమంటే ఎందుకు ఆపలేదు, ఆటో స్పీడ్ గా వెళ్తున్న సందర్భంలో దూకాల్సిన కారణం ఏమొచ్చింది అనేది కూడా ఇలా చాలా విషయాలు కూడా విచారిస్తున్నారు. విచారణలో ఇంకా వివరాలు వెల్లడించే అవకాశం, బయటపడే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా చూడాల్సిన అవకాశం. రైట్, ఎస్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో అనేక అనుమానాలు అసలు ఈ వ్యవహారం గురించి నిజంగా చాలా సందేహాలు ఉన్నాయి. ఆ సీసీ ఫుటేజ్ చూస్తుంటే కనుక సడన్గా ఆ పిల్లలు ఎందుకు దూకుతున్నట్టు, ఆ పిల్లలు దూకుతుంటే సరే డ్రైవర్ ఏదో డెఫ్ అండ్ డమ్ అనుకుందాం, కనీసం ఒక్కరు దూకినా పొరపాటుగా పడిపోయినా, ఏమైనా పాటుతో పడిపోయినా అది యాక్సిడెంటల్గా జరిగింది అనుకోవచ్చు. అని వరుసగా చూడండి, నంబరింగ్తో సహా మేము మీకు చూపిస్తున్నాం స్క్రీన్పై. వరుసగా దూకుతున్నారు, ఏదో ఆందోళనగా ఉన్నారు, ఒకరి వెనకాల ఒకరు పరిగెత్తున్నారు, చాలా భయంతో ఉన్నారు, దూకారు. పిల్లలు, అమ్మాయిలు ఆటో నుంచి దూకారంటే ఏదో వాళ్లకు అనుకోని ఆపద, అనుకోని ఏదో జరగబోతుంది అనే ఆ కీడు శంకించే వాళ్ళు దూకుంటారు. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఆత్మరక్షణ కోసమే దూకుంటారు, దీంట్లో ఇంకా ఎలాంటి డౌట్ లేదు. చిన్నపిల్లలనే చెప్తారు. కానీ వాళ్ళు దూకడము, వరుసగా అందరూ దూకుతున్న క్రమంలో ఒక అమ్మాయి తలకు బలమైన గాయమై మృతి చెందడం, ఇదంతా చాలా బాధాకరం. అసలు ఎందుకు దూకినట్టు, ఆ పిల్లలకు అంత కష్టమేమొచ్చింది ఆటోలో, అప్పటిదాకా ప్రయాణించి అక్కడే ఎందుకు దూకినట్టు, అక్కడ అనుకోని సంఘటన జరగరాంది ఏం జరిగింది, వాళ్ళని ఎవరైనా భయభ్రాంతకు గురి చేశారా ఆటోలో ఉండి, లేకుంటే ఏదైనా అబ్యూజివ్ ఇన్సిడెంట్ జరిగిందా, ఏదైనా వాళ్ళని అబ్యూజ్ చేశారా, ఏం జరిగింది, పిల్లలు ఎందుకు అంతలా బెదిరిపోయారు, ఎందుకు అంతలా భయపడిపోయారు, ఇదొకటైతే. అసలు పిల్లల సేఫ్టీకి సంబంధించి ఇంటికి సరే ఏదో కార్యక్రమానికి ఇంటికి తీసుకెళ్తే ఆ ఇంటికి తీసుకెళ్ళిన పిల్లల్ని ఎంత సేఫ్గా వెళ్తున్నారు ఏంటనే అంశాలకు సంబంధించి ప్రిన్సిపల్ కూడా కాస్త జాగ్రత్తగా ఇంకెవరిని తోడిచ్చి పంపించినా బాగుండదు. అట్లీస్ట్ పిల్లలు ఇంటికి చేరేదాకా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అందులో ఆడపిల్లల ఆ గ్యాంగ్ని, ఆడపిల్లల గ్రూప్ని ఇంటికి పంపే క్రమంలో మరి ఎందుకు అలా జరిగింది అనేది ఇక్కడ ఒక పెద్ద మిస్టరీ. దీనికి సంబంధించి ఇప్పుడు పోలీసుల ఇంట్రాగేషన్లో ఏం బయటపడబోతుంది, ఆటో డ్రైవర్ సంబంధించి ఇదంతా కూడా చాలా సస్పీషియస్గా, అనుమానాస్పదంగా కనిపిస్తోంది. అసలు ఆటో డ్రైవర్ వ్యవహారాన్ని ఫస్ట్ నిగ్గు తేలిస్తే అక్కడ ఏం జరిగిందని ఈ మాత్రం సీసీ ఫుటేజ్ దొరికితే కానీ మనకి ఈ వ్యవహారం గురించి ఇంతలా మాట్లాడుకోగలుగుతున్నాం. ఒకవేళ నిజంగా అక్కడ సీసీ కెమెరా లేకపోతే ఎక్కడ ఎవరు దీన్ని పెద్దగా పాయింట్అవుట్ చేయడానికి, ప్రశ్నించడానికి లేని పరిస్థితి. ఇది బోర్గాం గురుకుల పాఠశాల విద్యార్థులకు జరిగిన సంఘటన. ఇది ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పిల్లల భద్రతకు సంబంధించి, ముఖ్యంగా గురుకుల పిల్లల భద్రతకు సంబంధించి చాలా అనుమానాలు తెలుస్తాయి. ఆడపిల్లలు, ఆ పాఠశాలలో ఉండేటువంటి ఆడపిల్లలు ఎవరైనా కావచ్చు, మగపిల్లలైనా ఆడపిల్లైనా, చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలు కాబట్టి వాళ్ళ భద్రతకు సంబంధించి, ఎందుకంటే అటు మరీ చిన్నపిల్లలు కాదు, ఇటు మరి వాళ్ళేం పెద్ద టీనేజర్ల ఆపై యూత్ కాదు. అట్లీస్ట్ వాళ్ళకు ఒక ఆత్మరక్షణ, సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడానికి ఆ శక్తి, బలం ఉండదు. అప్పుడప్పుడే ఎదుగుతున్న వయసు, ఆ వయసులో వాళ్ళకి ఇంకా పూర్తిస్థాయి పరిజ్ఞానము, ఆలోచన విధానము ఇంకా తెలియకపోయి ఉండొచ్చు. బట్ పిల్లలు నిజంగా ఈ అంశాల గురించి డిస్కస్ చేసిన చాలా బాధేస్తుంది. ఒక అమ్మాయి అనవసరంగా ఉచితార్థంగా చనిపోయింది. ఇక్కడ అనవసరంగా ఆ పిల్ల మృతి, వాళ్ళ ఆ ఇంట్లో తీరని విషాదం, అమ్మాయి లేని లోటు ఎవరు పూడ్చలేరు. ఇప్పుడు ఆ ఇంట్లో ఎంత బాధగా ఉంటుంది చెప్పండి తల్లిదండ్రులకి. ఇది ఎందుకు ఇలా ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చి వస్తున్న క్రమంలో ప్రాణాలు పోవడం అనేది, దీనికి ఎవరు బాధ్యత వహించాలి? అసలు ఎందుకు తీసుకెళ్ళాలి పిల్లల్ని? తీసుకుపోయిన తర్వాత పిల్లల్ని మళ్ళీ అంతే బాధ్యతగా మళ్ళీ అక్కడ వదిలిపెట్టాల్సిన బాధ్యత ఎవరిది? సరే తీసుకుపోయారనుకోండి, మళ్ళీ అంతే సేఫ్టీగా అక్కడ వాళ్ళని వదిలిపెట్టాల్సిన బాధ్యత ఉంది కదా. ఇలా చాలా ఉంటాయి డిస్కస్ చేయడానికి. చాలా దారుణం ఇది. పిల్లల వ్యవహారంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్తున్న అంశం ఇది.
ఇంకా మరీ ముఖ్యంగా ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్న సమాజంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా, ఎందుకు ఇంత అంత భద్రతా చర్యలు తీసుకోకుండా, అంటే ఘటన జరిగిన తర్వాతనే ఇప్పుడు ఇట్లాంటి విషయాల గురించి డిస్కస్ చేసినప్పుడే దీని గురించి పెద్దగా ఫోకస్ అవుతున్నాయి. కానీ ఎందుకు ఇదంతా నిర్లక్ష్యం కాదా? ప్రిన్సిపల్ నిర్లక్ష్యం కాదా? పిల్లల్ని ఇంటికి పంపుతున్న క్రమంలో అక్కడ ఏం జరుగుతుంది, ఏది సేఫ్టీ ఏది సేఫ్టీ కాదు, ఎవరు చెప్పాలి ఇదంతా? ఇంటికి అంటే వెళ్తే బాగానే ఉంటుంది, వెళ్ళక ఇదిగో ఇలాంటి అనుకోని ఘటనలు జరిగితేనే దీని గురించి చర్చ, నిజమా కదా? సో అక్కడ పిల్లల భద్రతకు సంబంధించిన అంశాలు ఇప్పుడు పెద్ద చర్చగా మారుతాయి. ఇక్కడ పిల్లల విషయం కాదు, ఎక్కడైనా చాలా ప్రాంతాల్లో తరచూ ఇట్లాంటి జరుగుతుంటాయి. పిల్లల్ని ఇట్లా కొన్ని కార్యక్రమాలు తీసుకొస్తున్నాం, అది ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా, ఏ వ్యవహారాలైనా, ఏ స్కూల్ అయినా కూడా. అసలు ఏంటి ఇదంతా కూడా ఒక మిస్టీరియస్గా ఉంది. మీరేమనుకుంటున్నారు? ఈ మొత్తం వ్యవహారం చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? దీంట్లో అనేక సందేహాలు ఉన్నాయి. తప్పేవరిది, ఒప్పేవరిది, ఈ ఘటనకు సంబంధించి ఎట్లాంటి చర్యలు ఉండాలి, ఎట్లాంటి విచారణ జరగాలి, ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. బోర్లం క్యాంప్లో సోషల్ వెల్ఫేర్ ఏజెన్సీ స్కూల్ ఉంటుంది. అక్కడ నిన్న ఈరోజు 26th జనవరి సెలబ్రేషన్ సందర్భంగా ఆటోలో చైర్స్ తీసుకురావడం జరిగింది స్కూల్లోకి. 30 చైర్స్ అన్లోడ్ చేసిన తర్వాత ఆటో అక్కడ నుంచి బయలుదేరేటప్పుడు స్కూల్లో 4 అమ్మాయిలు ఆ స్కూల్లో ఆటోలు ఎక్కడం జరిగింది. అందులో సంగీత 8th క్లాస్ స్టూడెంట్ అమ్మాయి, ఆమె కూడా అందులో ఉంది. పోయే క్రమంలో వాడు ఆ స్కూలు గేట్ దగ్గర రాగానే 3 అమ్మాయిలతో ఆటోకి వెళ్ళి రన్నింగ్ ఆటో దిగడం జరిగింది. అదేవిధంగా అమ్మాయి 8th క్లాస్ స్టూడెంట్ ఎవరైతే సంగీత కూడా లాస్ట్లో అందరికంటే చివరిగా ఆమె ఆటో నుంచి దూకడం జరిగింది. ఆటో డ్రైవర్ వాళ్ళు దిగడం చూడలేదు, నెగ్లిజెంట్గా అతడు చూడకుండా వెళ్ళిపోవడం జరిగింది. అమ్మాయికి హెడ్ ఇంజరీ అయ్యి హాస్పిటల్ షిఫ్ట్ చేసే క్రమంలో అమ్మాయి చనిపోయింది. ఈ విషయంలో మాకు అమ్మాయి తండ్రి కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరిగింది.